నమస్కారం. ఈరోజు మనం ఆదికాండము 24వ అధ్యాయంలోకి వెళ్దాం. ఆ ఇస్సాకు పెళ్లి కోసం రిబ్గాను ఎలా ఎన్నుకున్నారనే కథ ఉంది కదా, దాన్ని కొంచెం లోతుగా చూద్దాం. నమస్కారం. అవును, ఇది నిజంగా చాలా ఆసక్తికరమైన అధ్యాయం. అంటే కేవలం ఒక పెళ్లి కథ కాదు. ఇందులో విశ్వాసం, దేవుని నడిపింపు, ఆ కాలపు ఆచారాలు అన్నీ కనిపిస్తాయి. ముఖ్యంగా అబ్రహాము తన కొడుకు కోసం తన సొంత ఊరు నుంచి అమ్మాయిని తీసుకురమ్మని నమ్మకమైన సేవకుడిని పంపడం అక్కడ్నుంచి మొదలవుతుంది కదా కథ. ఖచ్చితంగా. మనం ముఖ్యంగా ఆ బావి దగ్గర జరిగిన సంఘటనలు, వాటి ప్రాముఖ్యతను కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. అది కథలో కీలక మలుపు అన్మాట. సరే, మరి మొదలు పెడదామా? అబ్రహాముకు బాగా వయసైపోయింది. దేవుడు ఆయన్ని అన్ని విషయాల్లోనూ ఆశీర్వదించాడు. అవును. అయితే ఆయనకు తన కుమారుడు ఇస్సాకు భవిష్యత్తు గురించి, ముఖ్యంగా పెళ్లి గురించి ఒక ఆలోచన వచ్చింది. అది చాలా ముఖ్యమైన నిర్ణయం మరి. తన ఇంట్లో అన్ని పనులు చూసుకునే పెద్దాయన అంటే నమ్మకమైన సేవకుడిని పిలిచి ఒక పెద్ద బాధ్యత పెట్టాడు. ఏం చెప్పాడంటే, మనం ఉంటున్న ఈ కనాను దేశంలో అమ్మాయి వద్దు అని. అది ఆయన మొదటి షరతు. దీని వెనుక బలమైన కారణముండే ఉంటుంది కదా, ఏదో వ్యక్తిగత ఇష్టం కాకపోవచ్చు. ఆ, అవును. బహుశా కనానీయుల ఆచారాలు, వాళ్ల విగ్రహారాధన తమ విశ్వాసాన్ని పాడు చేస్తాయేమో అని భయపడి ఉండొచ్చు. అంటే దేవునితో ఉన్న నిబంధన, తమ వంశం యొక్క పవిత్రత కాపాడుకోవాలనే తపన కనిపిస్తుంది. అందుకే నా స్వదేశం వెళ్ళు, నా బంధువుల దగ్గరికి వెళ్ళు అని చెప్పాడు. ఒక రకంగా మూలాల్లోకి వెళ్ళమన్నట్టు. సరిగ్గా చెప్పారు. మరి ఈ పని ఎంత ముఖ్యమో చెప్పడానికి ఆ సేవకుడి చేత ప్రమాణం కూడా చేయించుకున్నాడు. అవును, ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడు ప్రమాణం చెయ్యి అన్నాడు. ఆ సేవకుడు అబ్రహాము తొడ కింద చెయ్యి పెట్టి ప్రమాణం చేశాడట. ఈ ఆచారం గురించి కొంచెం. అది ఆ రోజుల్లో చాలా గంభీరమైన ప్రమాణమన్నమాట. తొడ కింద చెయ్యి పెట్టడమంటే విధేయత చూపించడం, ఇంకా ఇది వంశానికి, సంతానానికి సంబంధించిన విషయమని నొక్కి చెప్పడం లాంటిది. చాలా బలమైన నిబద్ధతను సూచిస్తుంది. అంటే సేవకుడు ఈ పనిని ఎంత సీరియస్గా తీసుకోవాలో అర్థమవుతోంది. అయితే ఒక ప్రాక్టికల్ ప్రశ్న. ఒకవేళ ఆ అమ్మాయి రానంటే సేవకుడు ఇదే అడిగాడు కదా. అవును, అడిగాడు. దానికి అబ్రహాము చెప్పిన సమాధానం చూడాలి. ఆయన విశ్వాసం అక్కడ కనిపిస్తోంది. అలాగైతే నా కుమారుణ్ణి మాత్రం అక్కడికి తీసుకుపోవద్దు అని ఖరాఖండిగా చెప్పాడు. అంటే వాగ్దాన భూమిని వదిలి వెళ్ళొద్దు అని. అంతే, దేవుడిచ్చిన మాటను వదులుకోవద్దు అని. పైగా ఆయనే నీకు ముందుగా తన దూతను పంపుతాడు, నీ పని సఫలం చేస్తాడు అని ధైర్యం చెప్పాడు. దేవుడి మీదెంత నమ్మకం! ఒకవేళ ఆమె రాకపోతే నీ ప్రమాణం తీరిపోతుందిలే అని కూడా చెప్పాడు. అవును, అందులో విశ్వాసముంది, ఆచరణాత్మకత కూడా ఉంది. సరే, ఇక సేవకుడు బయల్దేరాడు. 10 ఒంటెలు, యజమాని దగ్గరున్న మంచి మంచి వస్తువులు, బహుమానాలు తీసుకుని అరాం నహరాయములోని నాహోర్ పట్టణానికి వెళ్ళాడు. చాలా దూరం ప్రయాణం. అతను సరిగ్గా సాయంకాలం వేళకి, అంటే ఆడవాళ్లు నీళ్లకోసం బావి దగ్గరకు వచ్చే సమయానికి ఊరి బయట బావి దగ్గరకు చేరుకున్నాడు. ఇది తెలివైన పని. అక్కడ ఒంటెలను మోకరింపచేసి అతను చేసింది చాలా ముఖ్యం. ఊరికే కూర్చోలేదు. అవును, వెంటనే ప్రార్థన చేశాడు. అది కూడా చాలా నిర్దిష్టమైన ప్రార్థన. కేవలం దేవా సాయం చెయ్యి అని కాదు. నా యజమానుడు అబ్రహాము దేవుడవైన యెహోవా, నా పని త్వరగా జరిగేలా చెయ్యి, నా యజమాని మీద దయచూపు అని అడిగాడు. అడిగి ఒక గుర్తు, ఒక సూచన కావాలని కోరాడు. ఇది చాలా స్పెసిఫిక్ రిక్వెస్ట్. ఆ సూచన ఏంటంటే, తను నీళ్లు అడిగినప్పుడు ఏ అమ్మాయి అయితే తనకు, తన ఒంటెలకు కూడా నీళ్లు పోస్తానని ముందుకు వస్తుందో ఆమె దేవుడు ఇస్సాకు కోసం నియమించిన పిల్ల అని. అవును, 10 ఒంటెలకు నీళ్లు పోయడమంటే ఆలోచించండి ఎంత కష్టమో. అది మామూలు విషయం కాదు గదా. అస్సలు కాదు. అది కేవలం మంచితనం కాదు, దయ, సేవ చేయాలనే గుణం, కష్టపడే తత్వం, చొరవ అన్నీ పరీక్షిస్తుంది. ఖచ్చితంగా అంత శ్రమ, ఓపిక కావాలి. అలాంటి అసాధారణమైన లక్షణాలున్న అమ్మాయి కోసం చూస్తున్నాడనమాట. మరి అద్భుతమేంటంటే, సేవకుడు ఇలా మనసులో అనుకుంటున్నాడో లేదో రిబ్కా వచ్చింది. అబ్రహాము సోదరుడు నాహోరు మనవరాలు బెతూయేలు కూతురు, భుజం మీద కడవతో. అవును, గ్రంథం ఆమెను చాలా చక్కనిది, కన్యక అని కూడా వర్ణిస్తోంది. ఆమె బావిలో నీళ్లు ముంచుకొని పైకి రాగానే సేవకుడు వెళ్ళి అడిగాడు, దయచేసి నీ కడవలో నీళ్లు కొంచెం ఇస్తావా అని. ఆమె వెంటనే ఏమాత్రం సంకోచించకుండా
అయ్యా తాగండి అని కడవదించి నీళ్ళిచ్చింది చాలా వినయంగా. కాని అక్కడ ఆగలేదు. అసలు కథ ఇక్కడే మొదలైంది. తనే అంది, మీ ఒంటెలు తాగేదాకా నేను నీళ్లు చేదిపోస్తాను అని, అడగకుండానే. అదే కదా విశేషం. చెప్పడమే కాదు, వెంటనే పని మొదలుపెట్టింది. కడవలోని నీళ్లు తొట్టిలో పోసి మళ్లీ బావికి వెళ్ళి మళ్లీ చేది 10 ఒంటెలు తాగే వరకు పోస్తూనే ఉంది. ఎంత ఆశ్చర్యం! సేవకుడు అడిగిన సూచన అక్షరాల నెరవేరింది. ఇది యాదృచ్ఛికం కాదు కదా? కానే కాదు. ఇది రిబ్కాలో సహజంగా ఉన్న దయ, చురుకుదనం, ఇతరుల అవసరం గుర్తించి సాయం చేయాలనే తపన. ఆమె చేతలే నిదర్శనం. సేవకుడు ఎలా స్పందించాడు? బైబుల్ చెబుతుంది, ఆమెను తేరి చూస్తూ తన ప్రయాణం సఫలమైందో లేదో అని ఊరకున్నాడు అని. అవును, ఆశ్చర్యం, కృతజ్ఞతతో నిండిపోయి ఉంటాడు. ఆ నిశ్శబ్దంలోనే అంతా అర్థమైపోయింది. ఒంటెలు తాగడమైపోగానే వెంటనే బహుమతులిచ్చాడు. అరతులం బంగారు ముక్కు కమ్మి 10 తులాల బరువైన 2 బంగారు కడియాలు. ఇవి చాలా విలువైనవి. అవును, ఇవి కేవలం గిఫ్ట్స్ కావు, అబ్రహాము స్థాయిని, ఈ సంబంధం యొక్క ప్రాముఖ్యతను సూచిస్తాయి. ఆ తరువాత అడిగాడు, నువ్వు ఎవరమ్మా ఇవి? మీ ఇంట్లో మాకు రాత్రికి ఉండటానికి చోటు దొరుకుతుందా అని. రిబ్కా తన కుటుంబం గురించి చెప్పింది. నాహోరు మనవరాలు, బెతుయేలు కూతురు అని. ఇంకా మా ఇంట్లో చోటు ఉంది, ఒంటలకు గడ్డి, మేత కూడా బోలెడు ఉంది అని చెప్పింది, చాలా మర్యాదగా. ఈ మాటలు వినగానే సేవకుడికి ఇక సందేహం లేదు. తన పని పూర్తయినట్టే. అవును, వెంటనే నేలమీద మోకరిల్లి దేవునికి కృతజ్ఞతలు చెప్పాడు. నా యజమాని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక. నేను దారిలో ఉండగానే యెహోవా నన్ను నా యజమాని బంధువుల ఇంటికి నడిపించాడు అని. దేవుని నడిపింపును గుర్తించి వెంటనే కృతజ్ఞత చూపడం ఇది కూడా ముఖ్యమే. ఈలోగా రిబ్కా ఇంటికి పరుగెత్తింది. జరిగిందంతా చెప్పింది. ఆమె అన్న లాబానున్నాడు గదా, ఆ లాబాను. అతను ఆ కడియాలు కమ్మి చూసి చెల్లెలు చెప్పింది విని వెంటనే బావి దగ్గరికి పరిగెత్తాడు. అవును, సేవకుణ్ణి చూసి, యెహోవా ఆశీర్వదించినవాడా, లోపలికిరా, బయటెందుకు నిలబడ్డావు అని చాలా ఆప్యాయంగా ఆహ్వానించాడు. ఇంటికి తీసుకెళ్లి సేవకుడికి, అతని వాళ్లకు, ఒంటెలకు అన్నీ ఏర్పాటు చేశాడు. భోజనం పెడదామనుకుంటే సేవకుడన్నాడు, నేను వచ్చిన పని చెప్పేదాకా తినను అని. ఎంత కార్యదీక్ష చూడండి. నిజమే, తన సుఖం కంటే యజమాని పని ముఖ్యమనుకున్నాడు. లాబాను ఒప్పుకున్నాక సేవకుడు మొత్తం కథ చెప్పాడు. అబ్రహాము గురించి, ఇస్సాకు గురించి, తనకప్పగించిన పని, చేసిన ప్రమాణం, ప్రయాణం, బావి దగ్గర జరిగిన అద్భుతం, రిబ్కా ఎలా దొరికిందో అంతా పూసగుచ్చినట్టు. ఇది కేవలం జరిగినది చెప్పడం కాదు, ఇందులో దేవుని హస్తం ఎలా ఉందో వివరించడమన్నమాట. ఖచ్చితంగా. చివరగా సూటిగా అడిగాడు, మీరు నా యజమాని పట్ల దయ, నమ్మకం చూపిస్తారా లేదా? స్పష్టంగా చెప్పండి, దాన్ని బట్టి నేను ముందుకు వెళ్తాను అని. లాబాను, రిబ్కా తండ్రి బెతూయేలు వాళ్ల స్పందన ఎలా ఉంది? వాళ్ళు వెంటనే గ్రహించారు, ఇది యెహోవా వల్ల జరిగింది. మేము అవుననిగాని కాదనిగాని చెప్పలేము అన్నారు. దైవ చిత్తానికి అంత విలువిచ్చారు. అవును, ఇదిగో రిబ్కా నీ ముందే ఉంది. యెహోవా చెప్పినట్లే ఈమెను నీ యజమాని కొడుక్కి భార్యగా తీసుకువెళ్ళు అని చెప్పారు. ఈ మాట వినగానే సేవకుడు మళ్లీ దేవునికి సాష్టాంగపడ్డాడు. తరువాత రిబ్కాకు, ఆమె తల్లికి, అన్నకు మరిన్ని బహుమతులిచ్చాడు. ఆ రాత్రంతా బాగానే ఉంది. కాని తెల్లవారగానే సేవకుడన్నాడు, నన్ను పంపించేయండి, నేను వెళ్ళాలని. వాళ్లకేమో కూతుర్ని అప్పుడే పంపాలని లేదు, కనీసమో 10 రోజులుండమన్నారు. అది సహజమే కదా. కాని సేవకుడు ఒప్పుకోలేదు. యెహోవా నా పని సఫలం చేశాడు, ఆలస్యం చెయ్యొద్దు, పంపించండి అని గట్టిగా అడిగాడు. దేవుడి పనయ్యాక ఇంకా ఆలస్యం దేనికని అతని ఉద్దేశం. మళ్ళీ అతని నిబద్ధత కనిపిస్తుంది. మరి కుటుంబమేం చేసింది? వాళ్ళు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. రిబ్కాను పిలిచి, ఈయనతో వెళ్తావా అని ఆమె ఇష్టాన్ని అడిగారు. ఇది చూడండి, ఆమెకు నిర్ణయాధికారమిచ్చారు. రిబ్కా ఏమాత్రం ఆలోచించకుండా వెళ్తాను అని చెప్పింది. చాలా ధైర్యంగా, స్పష్టంగా. అవును, ఇది ఆమెలోని మరో గుణం. కేవలం అందం, దయ మాత్రమే కాదు, నిర్ణయం తీసుకునే శక్తి కూడా ఉంది. ఇక ఆమె ఒప్పుకుంది కాబట్టి కుటుంబ సభ్యులు ఆమెను, ఆమెతో పాటు ఆమె దాదిని కూడా దీవించి పంపారు. ఆ దీవెన కూడా గొప్పది. మా చెల్లి, నువ్వు వేలవేలకు తల్లివవ్వుగాక, నీ సంతానం తమ శత్రువుల పట్టణాలను స్వాధీనం చేసుకుందురుగాక. భవిష్యత్తుకు ఆశీర్వాదమది. సరే, రిబ్కా ప్రయాణం చేసి వస్తుండగా ఇక్కడ ఇస్సాకు ఏం చేస్తున్నాడు? అతను బేయర్ లహాయిరోయి అనే ప్రాంతంలో సాయంత్రం వేళ పొలంలో ధ్యానిస్తున్నాడట. ధ్యానించడమంటే ప్రార్థన కావచ్చు,
లేదా జీవితం గురించి దేవుని గురించి లోతుగా ఆలోచించడం కావచ్చు. బహుశా తన పెళ్లి గురించే ఆలోచిస్తున్నాడేమో. అప్పుడే ఒంటెలు రావడం చూశాడు. రిబ్కా కూడా ఇస్సాకును చూసింది. ఒంటిమీద నుంచి దిగింది. సేవకుణ్ణి అడిగింది, ఆయన ఎవరు అని. ఆయనే నా యజమానుడు అని సేవకుడు చెప్పగానే ఆమె ముసుగు వేసుకుంది. ఇది కూడా ఆనాటి ఆచారమేనా? అవును, కాబోయే భర్త పట్ల లేదా గౌరవనీయుడైన వ్యక్తి పట్ల వినయం, గౌరవం చూపించడమన్నమాట. ఆ తర్వాత సేవకుడు జరిగిందంతా ఇస్సాకుకు చెప్పాడు. చివరికి ఇస్సాకు రిబ్కాను తన తల్లి షారా నివసించిన గుడారంలోకి తీసుకువెళ్లి ఆమెను భార్యగా చేసుకున్నాడు. అతడు ఆమెను ప్రేమించును అని బైబిల్ ప్రత్యేకంగా చెబుతుంది. ఇది ఏర్పాటు వివాహమే అయినా ప్రేమ పుట్టింది. అంతేకాదు, తల్లి చనిపోయిన దుఃఖంలో ఉన్న ఇస్సాకుకు రిబ్కా రాక ఓదార్పునిచ్చింది. ముగింపు చాలా బాగుంది. మొత్తంగా చూస్తే ఈ కథలో చాలా విషయాలున్నాయి. అబ్రహాము విశ్వాసం, ఆ, సేవకుని విధేయత, అతని ప్రార్థన, తెలివైన కార్యాచరణ. రిబ్కా యొక్క మంచి గుణాలు, దయ, కష్టపడే తత్వం, చొరవ, ధైర్యం. అన్నిటినీ మించి వీటన్నిటినీ కలిపి నడిపించిన దైవిక ప్రణాళిక. ఇక్కడ మనిషి ప్రయత్నం, దేవుని సంకల్పం ఎంత చక్కగా కలిసి పనిచేశాయో కదా. నిజమే. సేవకుడు ప్రయాణం చేయకపోతే, రిబ్కా ఆ రోజు అంత దయ చూపించకపోతే, లాబానో బెతుయేలు ఒప్పుకోకపోతే, రిబ్కా వెళ్తానో అనకపోతే, ప్రతి అడుగు, ప్రతి నిర్ణయం ముఖ్యమే. దేవుని ప్రణాళికలో మనుషుల బాధ్యతకు, వాళ్ల నిర్ణయాలకు కూడా చోటుందనిది చూపిస్తోంది. అవును, రిబ్కా ఎంపికలో బంధుత్వం చూశారు, ఆమె గుణగణాలు చూశారు, దేవుని సూచనను గమనించారు. ఈ మూడూ కలిశాయి. ఇప్పుడిదంతా విన్నాక ఒక ఆలోచన వస్తోంది. ఆ రోజుల్లో వధువును ఎంచుకోవడానికి వాళ్లు చూసినవి కుటుంబ నేపథ్యం, వ్యక్తిగత గుణాలు అంటే దయ, కష్టం, ఆతిథ్యం లాంటివి, అన్నిటికంటే ముఖ్యంగా దేవుని నడిపింపు. వీటిలో వేటికి ఈ రోజుల్లో జీవిత భాగస్వామిని ఎన్నుకునేటప్పుడు ఇంకా ప్రాధాన్యత ఉంది? మంచి ప్రశ్న. ఏ విలువలు అలాగే ఉన్నాయి, ఏవి మారాయి, లేదా వాటి రూపం మారిందా? ఇది నిజంగా మనం ఆలోచించాల్సిన విషయం.